కలికాలం అనుకోవాలో, లేకపోతే కాలం కలిసి రాకపోవడం అనుకోవాలో గానీ, వాతావరణాలు విచిత్ర పరిస్థితులు. ఈ ఎండలుండే ప్రాంతాల్లో వర్షాలు, వర్షాలుండే ప్రాంతాల్లో ఎండలు. ఎక్కడికో ఎళ్లి మనం చూడక్కర్లేదు. ఇదివరకు తెలంగాణ డ్రై ఏరియా. ఎండలు మండుతుంటాయి, పంటలు పండవు, విపరీతమైన సంక్షోభం. ఇక్కడేమో ఆంధ్రాలోనేమో కుండపోత వర్షాలు, వరదలు, తుఫాన్లతో నిరంతరం స్ట్రగుల్. ఇప్పుడు చూడండి, నిరంతరం తెలంగాణలో వరదలు, నిరంతరం తెలంగాణలో వర్షాలు విపరీతం. ఆంధ్రప్రదేశ్‌లో డ్రై, కరువు జిల్లాలు ప్రకటించుకోవాల్సిన పరిస్థితి. మరి కాలం మారిందా? లేకపోతే ఏదన్నా ఆలోచనలో మారిందా? దైవ కృప మారిందా? ఏంటనేది తెలీదు. అలాగే ఇదివరకు ఇది చల్లదనానికి పేరు, అద్భుతమైనటువంటి పంట పొలాలు అనుకునే యూరప్ దేశాలేమో ఇప్పుడు హీట్ వేవ్స్‌తో తల్లడిల్లుతున్నాయి. అదే సందర్భంలో విపరీతమైన ఎండవేడులు 40లు, 50 డిగ్రీల ఉష్ణోగ్రతల దాకా వెళ్ళేటటువంటి ఇండియాలోనేమో చల్లదనాలు వస్తున్నాయి. ఇదొక విచిత్రమైనటువంటి పరిస్థితి. తాజాగా బ్రిటన్ ఇట్లాంటి క్రైసిస్, ఏది ఎండలు మండుతున్నాయి అన్నది ఇంతకు ముందే చెప్పుకున్నాం. అక్కడ మనకిక్కడ ఎట్లయితే మరి కాసేపట్లో మీకు ఉరుములొస్తాయి, పిడుగులొస్తాయి అని చెప్పినట్టుగానే అక్కడొచ్చేటప్పటికి మండుటెండలు ఇవాళ మండుతాయి, బయటికి తిరక్కండి అని చెప్పుకునే పరిస్థితి. మనకి ఎండాకాలంలో చెప్తుంటారు అట్లా. ఇప్పుడు డ్రౌట్, కరువు క్రైసిస్ విపరీతంగా వచ్చింది బ్రిటన్‌కి. ఇంగ్లాండ్‌లో 71.3% ప్రాంతాలు కరువుతో తల్లడిల్లుతున్నాయి. 45 మిలియన్ ప్రజలు ఇప్పుడు అక్కడ కరువు బారిన పడ్డారు. 27 మిలియన్ ప్రజలకి మంచినీటికి కూడా నియంత్రణ పెట్టారట. ఎక్కువ తాగడానికి వీల్లేదు, ఎక్కువ వాడటానికి వీల్లేదు లాంటి పరిస్థితులు వచ్చినాయి. ఓవరాల్‌గా చూస్తే హీట్ వేవ్ ఇంపాక్ట్ అయితే ఇంకా పెరుగుతుంది అన్నటువంటిది వాళ్ళ వాతావరణ పరిశోధకులు చెప్తున్న లెక్క.